ఉన్నాము. చూడండి ఇప్పుడే దరిద్రంగా కరెంటు పోయింది. ఫంక్షన్లో కరెంటు పోవడం అనేది చాలా అరుదైన మాట. కానీ ఈ ఫంక్షన్ చాలా అద్భుతంగా జరగాలని చూస్తే జనాలు చూస్తే పర్వాలేదు, బాగానే వచ్చారు. ఏమంటే ఇంకా కొద్దిగా వచ్చేది బాగుంటుందని చెప్పి చాలా ఆశతో ఆతృతతో ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళము. అంటే మధ్యలో బాలకృష్ణ అనేది మాట వస్తుంటుంది. ఎందుకంటే మేము వీర అభిమానులు కాబట్టి ఆయన యొక్క స్వయం శక్తి, ఆయన యొక్క అభిమానంతో మేము ఆ విధంగా ముందుకు పోదాం. ఈయన ఇప్పుడు వచ్చి బ్లాగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈయన వచ్చి మా బంధువులు, మా రిలేటివ్స్. అప్పట్లో 90sలో మనమందరం ఎట్లా బంధువులతో ఒకే వీధిలో ఉండి హాయిగా సంతోషంగా టేబుల్స్ పెట్టుకొని విస్తరాకు పెట్టుకొని భోజనాలు పెట్టుకుంటూ హాయిగా తినేటోళ్ళం. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది బ్రోస్ సిస్టర్స్. ఇప్పుడు ఎలా అంటే 2000లో వచ్చేసినాం, అయిపోయింది. అలాంటి అప్పుడు బతికిన ఇది రాదు. ఇప్పుడు చాలా సంతోషంగా హాయిగా ఉండేటోళ్ళం. ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఒక్కరు సంపాదన ఎక్కువైపోయింది. ఉన్నోడు వస్తాడు, లేనోడు వస్తాడు, ఒకరు ఒక రకంగా చూస్తున్నారు ఇప్పట్లో. కానీ అప్పట్లో ఉన్నోడైనా లేడోనైనా ఒకే పక్కన కూర్చోవాలా, ఒకే పక్కన తినాలా. ఆ ప్రేమ అభిమానులే చాలా వేరు. ఇప్పుడు చూడండి, కొంత మనకు నచ్చిన వాళ్ళతో దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం, మనకు నచ్చని వాడిని దూరం పెట్టి మాట్లాడుతున్నాం. అట్లా వచ్చేసింది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ఇంకా మీకు కొంచెం ముందర పోయిన తర్వాత ఒక అప్డేట్ ఇస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. పాస్ కరా కూడా ఖాళీ. అలాగే ఇతను వచ్చి మా తమ్ముడు ఒక జస్ట్ ఒక 6 నెలలు ఒక 7 నెలల్లో కాబోయే పెళ్లి కొడుకు. ఇప్పటికైతే దగ్గరలో 6 నెలల్లో పెళ్లిగానే ఉంది. మీరందరూ రావాలి ఫ్రెండ్స్. ఆ రోజు ఎక్కడ ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాను. ఎక్కడ పెళ్లి అంటే చాలా దగ్గరలోనే, అది మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. పెళ్లి రోజు చాలా ధూమ్ధామ్గా అందరం కలిసి హాయిగా. నువ్వు పిలిచకపోయినా మేము వస్తాము. ఇది అంటే పిలిచాను కనుక పిలిచాను అంటున్నాడు. అది కేవలం మీరు కామెడీ మాత్రమే తీసుకోండి, సీరియస్ మాత్రం తీసుకోండి. తమ్ముడు అట్లా కొంచెం జోక్ చేస్తుంటాడు, అందరినీ ఆట పట్టిస్తూ ఉంటాడు, సరదా పెట్టిస్తూ ఉంటాడు. అది అంత సహజమే కదా. అలాగే ఫ్రెండ్స్, ఏం ఫ్రెండ్స్ చెప్పాలా, మేము అన్నదమ్ములను చాలా ప్రేమగా సంతోషంగా ఉంటాము. ఇప్పట్లో మాలాగా నాకు తెలిసి మా ఫ్యామిలీ మా యొక్క కుటుంబంలో కలిసి ఉంటాం కదా. నాకు తెలిసి వేరే కుటుంబంలో నాకు తెలిసి ఉండరు అనుకుంటాను. ఒక 100లో ఒక 10% ఉంటారు. కానీ మేము మాత్రం ఎవరిని దూరం చేసుకుని అందరితో సంతోషంగా ప్రేమతో కలిసి ముందరికి వెళ్తూ ఉంటాము. మా తమ్ముడు కాస్త జోక్గా చేస్తుంటాడు, సరదా చేస్తుంటాడు, ఆట పట్టిస్తుంటాడు. అదంతా మామూలే. ఇలాగా పెళ్ళిలో చాలామంది కామెడీ చేసేవాళ్ళు, సరదా పట్టించేవాళ్ళు, ఆట పట్టించేవాళ్ళు ఉంటుంటారు. మీరు కానీ ఉన్నారు కదా ఫ్రెండ్స్. దాంట్లో హాయ్ ఫ్రెండ్స్, వీరు మా బాబాయ్, అంటే మా నాన్నగారి యొక్క తమ్ముడు. చాలా సంతోషంగా అయినా బాగా ఆట పట్టిస్తూ ఉంటాడు, బాగా కామెడీగా ఉంటాడు, బాగా కుటుంబం నేపథ్యంలో బాగా ముందుకు వెళ్తుంటాడు. హాయిగా సంతోషంగా అందరినీ కలుపుకొని పోతుంటాడు. అందరు నావాలి అనుకుంటుంటారు. మళ్ళీ చాలా మంచోడు. ప్రతి ఒక్క మనిషిలో మృగం అనేవాడు ఒకడు ఉంటాడు. అది మామూలే, అది మృగం ఉంటుంది. అదంతా సహజమే. మా బాబాయ్ అంటే బాలకృష్ణ తర్వాత మాకు బాలకృష్ణ ఏంటంటే మా బాబాయ్ ఎన్బీకే నందమూరి బాలకృష్ణ అంటున్నాం. మా దొమ్మనంజాలకి 2వ కింగ్. మీరు బాలకృష్ణ ఫ్యాన్ అయినా బ్రో? మా బాబాయ్ పేరు మీకు చెప్పాలా, డబ్బాని. చాలా మంచుడు, ముద్దువుడు, చాలా స్వభావుడు, ఎంతో ముద్దుగా అందరినీ పలకరిస్తూ ఉంటాడు మా బాబాయ్. ఇదరగా మా అన్న కొడుకు సిద్దిక్ చాలా స్మార్ట్గా ఉంటాడు. ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తాడు, కానీ కొంచెము చాట్ పేపర్గా ఉంటాడు. బాగా చదువుకుంటాడు, కొంచెం క్లాస్గా ఉండాలా. అల్లు అర్జున్ గారు అంటే మన సినీ నటుడు అల్లు అర్జున్ గారు అంటే వీరాభిమాని. మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా అభిమానము. కానీ ఇవన్నీ ఇప్పుడున్న వయసులో అవన్నీ మామూలే. ఇవన్నీ వయసులో ఉన్నప్పుడు మామూలే.
కాస్త మనకి కుటుంబం ఫ్యామిలీ ఇవన్నీ వచ్చిన తర్వాత మారిపోతారు. ఎంజాయ్ చేసే వయసులో చేస్తున్నాడు, కానీ మనం ఎంకరేజ్ చేస్తాం. మన మహేంద్ర సింగ్ ధోని గారిని మనం ఎంత సపోర్ట్ చేస్తాము, దానికన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తుంటాడు. బ్రదర్ విరాట్ కోహ్లీ గారిని ఇంట్రొడ్యూస్ చేయండి కొంచెం. విరాట్ కోహ్లీ మంచోడు, మృదువుడు, జీ నేను హమారే మల్లుడు, ఇర్షాద్ భాయ్ అంటారు. మా బావ, మేము ఇష్యూ అంటాము. మా బావ కొడుకు, మా బావ కొడుకు, అక్క కొడుకు. చాలా సంతోషంగా ఉంటాడు అతను, కానీ బాగా చమత్కారంగా ఉంటాడు. కొంచెం షార్ట్ టెంపరే కానీ అన్నీ తెలుసు కానీ తెలియనట్టు ఉంటాడు. అన్నీ చేసి పెడతాడు. ఆ రూపాయి కట్టే ఇచ్చి రామరా అంటే కాల్ చేస్తాడు. అని చాలా మంచివాడు, మనసు చాలా మంచిది. ఏ బాబు అది జీప్, ఇది జీప్ గుండె తీసి చూపి మంచిగా. చేసిన వాళ్ళలో చూడండి, అందరం మా బంధువులు ఇంత కలిసి బాగుంటాము. మీరు కానీ మీ యొక్క ఫ్యామిలీస్లో ఇలాగే కలిసి ఉన్నాము ఎప్పట్లో. మీకు ఈ యొక్క వీడియో నచ్చితే కామెంట్ కానీ చేయండి, లైక్ కానీ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా బ్రదర్ గైస్, మా బాబాయ్ కొడుకు ఒక చిన్న బిజినెస్ చేసుకుంటాం. ఇలాగే పెళ్లిలో కలిసినాము, చాలా సంతోషంగా హాయిగా ఉంటాము. ఎంతో చాలా మృదువుడు అయినా కానీ అందరంతో బాగా కలిసి ఉంటాం ఫ్యామిలీ. బహుశా ఈ యొక్క 2000 సంవత్సరంలో 90s ఒకప్పుడు ఉండేవాళ్ళు. 2000 సంవత్సరంలో ఈ 100 కుటుంబంలో దాదాపు 10% వరకు ఇలా కలిసి బాగా హాయిగా మాట్లాడుకుంటూ ప్రేమతో ముందుకు పోతున్న ఫ్యామిలీస్ ఉన్నాయంటే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ అట్లా ఉండవు, కానీ మేము ఉంటాం అలా. ఆయన పక్కన ఎవరు బ్రదర్? చిన్న మనస్పర్ధలే తప్ప మా మనసులో ఎలాంటి ద్వేషము కానీ ఎలాంటి ఆతృత కానీ పెట్టుకోకుండా అందరితో కలిసిపోతా ఉంటాం. బహుశా కొందరు ఫ్యామిలీస్ లో కానీ కొన్ని ఉంటాయి, అవన్నీ పట్టించుకోము. మనస్పర్ధలే ఉంటాయి. పరిచయం అయిపోయింది ఆయనతో. ఇంట్రొడక్షన్ బ్రదర్ జిలాన్ గురించి చెప్పాను కదా, అందరికి చెప్తాను. అఖాని మా బ్రదర్ పేరు. ఇప్పుడు ఒక చిన్న షాప్ పెట్టుకున్నాడు. ఇవన్నీ బొచ్చులో 5 నిమిషాలే బాబు, 5 నిమిషాలు. ఇవన్నీ 5 నిమిషాలు బాగుంటావు, నువ్వు బాగుంటావు, నేను బాగుంటా. పక్కన పోతే నీది నా చెప్పుకుంటా, నాది నువ్వు చెప్పుకుంటావు. అవన్నీ అవసరం లేదు. కానీ తొక్కలో ఇవి బంధువులు అవి ఇవి బొచ్చులో ఇవన్నీ లేవు, అయిపోయినాయి. అంటే స్టోరీ అది బంధుత్వాలు అది ఇది లేదు. సినిమా జస్ట్ 5 నిమిషాలు. ఎంత ప్రాక్టీస్ అంతా ఎంత 5 నిమిషాలు యాక్టింగ్ అంతా చేయాలా, బయట పోయి అది ఇది 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 అంతే. యూట్యూబ్ बच्चे का लाभ है कहीं वाला वेस्ट लाभ लागू जो बंदूक पाल नहीं है भाई तो खाली बात गलत है बंदे ही नहीं చిన్న విషయం మర్చిపోయాను. మా బుడ్డది మా తమ్ముని బిడ్డ చాలా ముద్దుగా ఇంత బాగా ఆడుకుంటుంది. ఎవరి దగ్గర చాలా దగ్గరగా పోతుంది. ఎవరి దగ్గర పోయినా కానీ ఏడ్చదు, చాలా సంతోషంగా ఆడుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత ముద్దుగా బుడ్డది ఆడుకుంటాను. చాలా చాలా చూడండి పాప చాలా ఆడుకుంటుంది బాగానే. ఏమంటారు సైలెంట్ కిల్లర్. చూడండి ఫ్రెండ్స్, మా బుడ్డ ఎంత బాగా ఆడుకుంటుందో. हमारा को मुझे बेटे है, मुझे बेटी छे ना देख दीदी बेटी छे ना అలాగా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం అందరం. ఇప్పుడు బాగా చాలా మాట్లాడుకుందాం. బాయ్.